నకిలీ ప్రభాకర్ నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం గురించి మొన్న డాక్యుమెంట్ల గురించి మాట్లాడారు. గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి 429 429 రెండో లెటరు ఈ సర్వే నెంబర్లు ఆ కంపెనీ నుంచి 2018 సంవత్సరంలో కొనుగోలు చేయడం జరిగింది. ఈ కొనుగోలు చేసిన తర్వాత దీంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ ప్రభాకర్. ఈ నకిలీ ప్రభాకర్ ఎలా అంటే నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని నకిలీ డాక్యుమెంట్ సృష్టించుకొని నాకు అమ్మిన భూమే నా భూమినే కాజేయాలనేసి నకిలీ డాక్యుమెంట్. ఒకసారి చూడండి, ఇవి నకిలీ డాక్యుమెంట్లు. ఇవి ఏ విధంగా అంటే 2019 సంవత్సరంలో షాంపులు తీసుకొని 2018లో క్రియేట్ చేసుకున్నట్లుగా కొని నా భూమిని ఇందులో నేను కొన్న భూమిని 429 ఒకటో లెటరు, 429 రెండో లెటరు. ఈ భూమిని నా భూమిని దురుద్దేశంతో కాజేయాలనే దురుద్దేశంతోనే 2019 జూలైలో సబ్ రిజిస్టర్ గారు మంజూరు చేసిందిగా ఇక్కడ ఆర్టీఐ ద్వారా కోరగా మాకు వచ్చింది. కానీ 2018 సంవత్సరంలో ఏప్రిల్లో క్రియేట్ చేసుకున్నట్లుగా ఉంది. ఈ నకిలీ పత్రాలు తెచ్చుకొని ఈయనను పోలీసులు కోరగా ఎఫ్ఐఆర్ కేసు అతని మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. 100 కోట్లకు టోకరా పెట్టి రైతులందరినీ మోసం చేసి ఈ భూమిని అందరినీ ఇక్కడ వచ్చిన డబ్బులు ఈ మోసం చేసినటువంటి డబ్బులందరినీ రైతులందరి దగ్గరికి అతనికి వచ్చి పోరాటం చేస్తున్నాము. మా మినిస్టర్కి సంబంధం ఉన్న ఒక న్యూస్ పేపర్ ప్రముఖ పత్రికలో వచ్చింది, ఇట్లా మినిస్టర్కి సంబంధం ఉందంట అనేసి. మినిస్టర్కు దీనికి ఎటువంటి సంబంధం లేదు. మేము 2019లో మా భూమిని కాజేయాలని చూస్తున్నారు, అప్పటి నుంచి పోరాడుతున్నాం. దయచేసి మీకు ఒకటే చెప్పేది, మీడియా మిత్రుల ద్వారా ఎస్పీ గారికి కానీ జిల్లా జడ్జి గారి అటు నుంచి పోలీసు వారికి కానీ పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ న్యాయాలు పరిష్కరించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము.